హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిత్యా సిస్టర్స్. నేనైతే మా పాప 5th బర్త్డేకి అయితే ఇంట్లోనే డెకరేషన్ అయితే చేశానండి. సింపుల్గా అండ్ ఈజీగా డెకరేషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఈ డెకరేషన్కి అయితే అమెజాన్లో అయితే ఒక కిట్ కొన్నానండి. ప్లీజ్ ముందుగా వీడియో చూసే వాళ్ళందరూ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అప్పుడు మీరు వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ డెకరేషన్ కోసం నేను అమెజాన్లో ఒక కిట్ కొన్నానని చెప్పాను కదండి. ఆ కిట్ అయితే 500 అయితే పడింది. ఆ కిట్ కాకుండా అందులో వచ్చిన మొత్తం సెట్ కాకుండా నేనైతే సపరేట్‌గా ఇంకా 3 ప్యాకెట్స్ అయితే బెలూన్స్ అయితే కొన్నానండి బయట షాప్‌లో. ఆ కిట్ అయితే ఇక్కడ వీడియోలో స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదండీ. ఇదే అండి, ఈ కిట్టే బుక్ చేశాను నేను అమెజాన్‌లో. ఈ కిట్‌లో అయితే టోటల్‌గా ఈ ఐటెమ్స్ అయితే వచ్చాయి. ఈ కిట్‌లో అయితే 50 కలర్ మల్టీ కలర్ బెలూన్స్, ఒకటి రెయిన్బో ఫాయిల్ బెలూన్, హ్యాపీ బర్త్‌డే నేమ్ కిట్, 5 నంబరు, అలాగే బెలూన్ ఆర్చ్, బెలూన్ గమ్ము, ఇంకా రౌండ్ షేప్ ఫాయిల్ బెలూన్స్ 2 అయితే వచ్చాయండి. 2 డిఫరెంట్ కలర్స్‌లో అయితే వచ్చాయి. ఈ కిట్ అయితే చాలా బావుందండి. రెగ్యులర్‌గా కాకుండా డిఫరెంట్‌గా అయితే రెయిన్బో థీమ్‌తో అయితే వచ్చింది. మా పాప బర్త్‌డేకి ఎప్పుడైనా నేనే డెకరేషన్ చేస్తానండి. ఇంట్లో బర్త్‌డే చేస్తే మాత్రం ఎప్పుడైనా డెకరేషన్ నేనే చేస్తాను ఇంట్లోనే. ఈసారి కూడా అలాగే చేద్దామని ఇంకా చేసేసాను. చాలా బాగా వచ్చింది డెకరేషన్ అయితే. ఇంకా ఈ అమెజాన్ కిట్ కూడా డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మీకు నచ్చితే మాత్రం పర్చేస్ అయితే చేయండి. చాలా బావుంది. పిల్లల బర్త్‌డేకి డెకరేషన్ ఇలా చేస్తే మాత్రం చాలా బావుంటుంది. నేను డెకరేషన్ అయితే స్టాండ్ ఉండే అండి. స్టాండ్ అవైలబుల్‌లో ఉంది కదా అని స్టాండ్‌కైతే డెకరేషన్ అయితే చేశాను. స్టాండ్ లేకున్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు. సేమ్ బెలూన్స్ అయితే ముందు రెడీ చేసి పెట్టుకొని ఆర్చ్‌కి సెట్ చేసుకోవాలండి. బెలూన్స్ అన్నీ ఇలా ఒక్కొక్కటిగా బెలూన్ ఆర్చ్‌కి అయితే పెట్టుకోవాలి. ఈ బెలూన్ ఆర్చ్ అయితే చాలా పొడవొస్తుందండి. దానికైతే హోల్స్ ఉంటాయి. ఒక్కొక్కటిగా బెలూన్స్ అయితే అందులో పెట్టుకోవాలి. చాలామందికైతే తెలిసే ఉంటుంది బెలూన్ ఆర్చ్ గురించి. స్టాండ్ లేకున్నా కానీ వాల్‌కైతే సెట్ చేసుకోవచ్చండి ఈ డెకరేషన్. నేనైతే ఇంతకుముందు చాలా సార్లు వాల్‌కే సెట్ చేశాను. ఇప్పుడు స్టాండ్ ఉంది కదా అని స్టాండ్‌కైతే చేశాను. వాల్‌కి చేసిన దానికి అలాగే స్టాండ్ డెకరేషన్‌కి చాలా డిఫరెన్స్ అయితే ఉందండి. నేను ఫస్ట్ టైమ్ స్టాండ్‌కి చేశానని చెప్పాను కదా! చాలా బావుందని చెప్పారు మా రిలేటివ్స్ అందరూ. డెకరేషన్ గ్రాండ్‌గా చేశారని అయితే చెప్పారు. మీకు కావాలంటే స్టాండ్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కామెంట్ అయితే చేయండి స్టాండ్ లింక్స్ కావాలంటే. అలాగే ఈ కిట్‌లో అయితే అన్ని లైట్ కలర్సే వచ్చాయండి, బెలూన్ కలర్స్. నేనైతే డార్క్ పర్పుల్ పెడుతున్నాను కదా! డార్క్ పర్పుల్ అయితే బయట తీసుకున్నాను. 3 ప్యాకెట్స్, 4 ప్యాకెట్స్ తీసుకున్నాను. కానీ 3 ప్యాకెట్సే పెట్టాను. 3 ప్యాకెట్స్ ఏమో పర్పుల్ కలర్ తీసుకున్నానండి, డార్క్ పర్పుల్. అలాగే లైట్ బ్లూ కలర్ కూడా ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను నేను బయట షాప్‌లో. మా పాప డ్రెస్ కలర్ అయితే పర్పుల్ కాంబినేషన్ అండి. ఇంకా అందుకోసమే ఇవన్నీ లైట్ అయిపోయాయి కదా అని పర్పుల్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను నేను బెలూన్స్. నేను పెట్టిన స్టాండ్ అయితే అడ్జస్టబుల్ అండి. ఎంత హైట్ కావాలంటే అంత హైట్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే విడ్త్ కూడా పెట్టుకోవచ్చు. దానికైతే వైట్ 3 కర్టెన్స్ అయితే వచ్చాయి. మా రిలేటివ్స్ అయితే తీసుకున్నాము మేము స్టాండు. స్టాండ్ తీసుకుంటే కూడా చాలా బెటర్ అండి. ఎప్పుడైనా బర్త్‌డే పార్టీస్‌కి అలాగే ఏదైనా పూజలకి డెకరేషన్ అయితే ఈజీగా చేసుకోవచ్చు ఈ స్టాండ్‌కి. నాకైతే స్టాండ్ కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే వైట్ కర్టెన్స్ వచ్చాయి కదా! ఇంకా డెకరేషన్ లుక్ అయితే చాలా బావుంది కర్టెన్స్ వల్ల. రెడీ చేసి పెట్టుకున్న బెలూన్స్ అన్నీ ఇలా ఆర్చ్‌కైతే మొత్తం సెట్ చేసుకోవాలండి. కిట్‌లో ఆర్చ్ వచ్చిందని చెప్పాను కదా! ఈ సైజ్ అయితే వచ్చిందండి ఆర్చ్. ఒక సైడ్ అయితే నాకు కొద్దిగా తక్కువ పడింది. నాకు లాస్ట్ టైం బర్త్‌డేస్ పార్టీస్‌కి ఉంటాయి కదా! మిగిలిన ఆర్చెస్ అవైతే కట్ చేసి జాయింట్ చేశాను ఈ ఆర్చ్‌కి. ఇలా రెడీ చేసుకొని థ్రెడ్‌తో వాల్‌కైనా లేదా స్టాండ్‌కైనా సెట్ చేసుకోవాలండి బెలూన్స్ మొత్తం. ఇంకా డెకరేషన్‌లో పర్పుల్ కలర్ కొంచెం ఫ్రంట్ కనిపించట్లేదనైతే మళ్ళీ పర్పుల్ కలర్ బెలూన్స్ అయితే గమ్‌తో అయితే అతికించామండి. మనము ఆర్చ్‌కి పెట్టకపోయినా కానీ బెలూన్ గమ్ అనేది వస్తుందండి. గమ్ అయితే కిట్‌లో వస్తుంది. ఆ గమ్‌తో ఈజీగా అయితే బెలూన్స్ అయితే అటాచ్ చేయొచ్చు, అతికించొచ్చు వేరే బెలూన్స్‌కి. అమెజాన్‌లో అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి. బర్త్‌డే డెకరేషన్ కిట్స్ అయితే చాలా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. నేను లాస్ట్ టైం మా పిల్లల బర్త్‌డేస్‌కైతే ఇంతకుముందు చాలా సార్లయితే అమెజాన్‌లో పర్చేస్ చేశానండి. నేను లాస్ట్ టైం చేసిన డెకరేషన్స్ కూడా వాల్‌కే చేశానండి. ఆ డెకరేషన్ పిక్స్ కూడా లాస్ట్‌లో పిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఆ డెకరేషన్ కిట్ లింక్స్ కూడా కావాలంటే కామెంట్ చేయండి. లింక్స్ అయితే షేర్ చేస్తాను. ఫాయిల్ బెలూన్స్ వల్ల అయితే డెకరేషన్ లుక్ అయితే చాలా బావుందండి. ఈ ఫాయిల్ బెలూన్స్‌నైతే మేము డబుల్ టేప్‌తో అయితే స్టిక్ చేశామండి.
డబల్ టేప్ అయితే బెలూన్ స్టిక్ చేయడానికైతే ఎక్కువగానే పడుతుందండి. ముందుగానే ఎక్కువగా పెట్టుకోవాలి. లేదంటే బర్త్‌డే టైంలో అయితే మావైతే కొంచెం ఊడిపోయాయి. మళ్ళీ మళ్ళీ అతికించాము. ఈ ఫాయిల్ బెలూన్స్‌నైతే ఊదడానికి చిన్న స్ట్రా అయితే ఇస్తారండి. ఆ ఫాయిల్ బెలూన్ పైన యారో మార్క్ కూడా ఉంటుంది. ఎక్కడి నుంచి ఊదాలి అనేది. కిట్‌లో అన్నీ డీటెయిల్‌గా అయితే ఇస్తారు. ఫైనల్‌గా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మేము డెకరేషన్ అయితే ఇలా చేసాము. అలాగే ఇంట్లో టీపాయ్ ఉంటే ఆ టీపాయ్‌కైతే బెలూన్స్ అయితే ఇలా సెట్ చేసాము. నంబర్ 5ని కూడా టీపాయ్‌కైతే టేబుల్‌కైతే డబుల్ టేప్ పెట్టి స్టిక్ చేసాము. మీకైతే నేను చేసిన డెకరేషన్ నచ్చిందనుకుంటున్నానండి. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.